జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, రేపు అయోధ్య రాములవారి మందిరం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. రేపటి ప్రాణప్రతిష్ఠ గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎంట్రీ ప్రాసెస్ అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మిస్ కాకుండా చూస్తారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు అయోధ్య పేరు మీద జరుగుతున్న కొన్ని చీటింగ్స్ గురించి అలర్ట్గా ఉండండి. మీ ఫోన్కి ఏవైనా అయోధ్య పేరు మీద లింక్స్ వచ్చినా వాటి మీద క్లిక్ చేయకుండా ఉండండి. ఎందుకంటే వాటి పేరు మీద చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, చీటింగ్స్ జరుగుతున్నాయి. అయోధ్యకు వెళ్ళాలనుకునే వారు ఆన్లైన్లో హోటల్స్ కానీ టికెట్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా సరిగ్గా చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్ని ఫేక్ లింక్స్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి ఈ మధ్య. సో అలర్ట్గా ఉండండి. బుకింగ్స్ కానీ లింక్స్ కానీ క్లిక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం గురించి చూద్దాం. రాముడు మన చరిత్ర. కొన్ని వేల సంవత్సరాల కిందనే రాముడు మనకు చూపిన దారిలోనే ఇప్పటికీ మనం నడుస్తున్నాం. అండ్ రానున్న తరాల్లో కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని మన జీవనాన్ని సాగించబోతున్నాం. అంత గొప్ప రాముని గుడి ప్రతిష్టాపన రామజన్మ స్థానమైన అయోధ్యలో జరుగుతుంది. ఇందుకు మనందరం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ రామ ప్రతిష్ఠ వెనకాల ఎంతో పోరాటం దాగి ఉంది. అలాగే చాలామంది ప్రత్యేకమైన కృషి కూడా ఉంది. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత కూల్చబడ్డ గుడి మళ్ళీ ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. ఇది తరతరాల నిరీక్షణ. ప్రతి భారతీయుని కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. దేశంలోనే ప్రతి గడప రామనామం స్మరించే సమయం. జనవరి 22న జరుగుతున్న స్వామివారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట దీపాలను వెలిగించి రాముల వారిని ఆరాధించి మనం రామమందిరానికి స్వాగతం పలుకుదాం. దీపావళిలాగా జరుపుకుందాం. రాముడంటే కేవలం విగ్రహాలు, పూజలు, కుంకుమలు, మంగళహారతులు ఇవి కాదు. రాముడంటే మనకు ఆదర్శం. రాముడంటే మనకు ఆదర్శవంతమైన గుణం కలిగి ఉన్న వ్యక్తి. అంటే మనకి ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. రాముడంటే ధైర్యం. రాముడంటే పోరాటం. రాముడంటే కృషి. రాముడు అంటే ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే సాహసం. రాముడంటే మనకు ఎన్నో విద్యలు నేర్పిన గురువు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఎలా బతకాలో నేర్పుతున్న జ్ఞానం. ఏదో ఆశించి ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాముణ్ణి పూజించడం కాదు మనం చేయాల్సింది. రాముడు చూపిన బాటలో ధైర్యంగా మనం కూడా నడవడానికి ప్రయత్నించడమే మనం రామునికి ఇచ్చే అసలైన దైవభక్తి. రాముడు ఏవైతే చేశాడో, ఎలా అయితే ఉన్నాడో, ఏ మార్గదర్శకాలనైతే మనకు పంచాడో మనం అలా బతకడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నాటి రాముని వైభవం విశ్వవ్యాప్తంగా విరాజిల్లేలా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 17న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు జనవరి 22 తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామ్లాలా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ సమయంలో బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ కళ్ళకు గంతలు కట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు చేశారు. అనంతరం వారు పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేసి విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. జనవరి 22 కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైన ఆ రోజును జరుపుకోవడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠ, దర్శనం, హారతి ఇలాంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ జరిగే కార్యక్రమం జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య రామమందిర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా 12:20 విష్ణువుకి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. 12:21 శ్రీరాముని సన్నిధిని కోరేందుకు పూజారులు మంత్రాలను పఠించడం ప్రారంభిస్తారు. 12:29 ఆలయ గర్భగుడిలో పూజారులు శ్రీరాముని విగ్రహాన్ని ఉంచుతారు. 12:30 శ్రీరాముని ప్రార్థన పూర్తవుతుంది. ఈ సమయంలో మనం ప్రతి ఇంటిలో దీపాలను వెలిగించబోతున్నాం. అదేవిధంగా దర్శన సమయాలను చూస్తే ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. హారతి సమయాలు ఎలా ఉన్నాయంటే
ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకి శ్రీంగార్ లేదా జాగరణ్ హారతి ఇస్తారు. అలాగే మధ్యాహ్నం భోగు హారతి, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు సంధ్యాహారతి, ఇలా 3 హారతి వేడుకలు జరుగుతాయి. హారతి వేడుకల్లో పాల్గొనడానికి షెడ్యూల్ పాటించడానికి పాసులు అవసరం. భక్తులు తమకు నచ్చిన హారతి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం హారతి జాబితాలో నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది వారి షెడ్యూల్ని నిర్వహించడానికి, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రేపు అయోధ్య రామ మందిరంలో ఎంట్రీ ఎలా ఉంటుందంటే, ట్రస్ట్ జారీ చేసిన ఎంట్రీ పాస్లో పేర్కొన్న క్యూఆర్ కోడ్ని భక్తులు స్కాన్ చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఎక్స్ అంటే ట్విట్టర్లో పోస్ట్లో పేర్కొంది. కేవలం ఆహ్వాన పత్రిక మాత్రమే ఉత్సవంలో ప్రవేశానికి హామీ ఇవ్వదని తెలిపింది. ప్రాణప్రతిష్ఠ ఉత్సవంలో ఆహ్వానించిన ప్రముఖులకు కీలక సమాచారం ఏంటిదంటే, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు జారీ చేసిన ఎంట్రీ పాస్లో పేర్కొన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే భగవాన్ శ్రీ రామలల్లా ప్రాణప్రతిష్ఠ ఉత్సవంలోకి ప్రవేశం లభిస్తుంది. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరు కానున్నారు. వీరిలో అతి కొద్ది మందిని మాత్రమే గర్భగుడి లోపలికి అనుమతించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. మరోవైపు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమాలన్నింటికీ కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా వ్యవహరించనున్నారు. రాముడు సూర్యవంశానికి చెందినవాడు అని ఆదిత్యుడు ద్వాదశుడుగా పరిగణిస్తారు కాబట్టి రామ్లాలా ద్వాదశ జరుగుతుందని, దీంతోపాటు చతుర్వేద యాగం కూడా జనవరి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అశోక్ తివారీ వెల్లడించారు. జనవరి 22వ తేదీన శ్రీ రామ్లల్లా విగ్రహానికి ఉన్న కళ్ళగంతలు తొలగించనున్నారు. అసలు ఇప్పటిదాకా జనవరి 17 దగ్గర నుంచి ఏమేం జరిగాయో ఒకసారి చూద్దాం. జనవరి 17న శ్రీ రామ్లల్లా విగ్రహం గర్భగుడి ప్రాంగణం శుద్ధి చేశారు. జనవరి 18న తీర్థయాత్ర పూజలు, జలయాత్ర, జల దివాసాలు, గంగా దివాసులు కూడా జరిగాయి. జనవరి 18న తీర్థయాత్ర పూజలు, జలయాత్ర, జల దివస్, గంగా దివసులు కూడా జరిగాయి. జనవరి 19న ఉదయం ధాన్యాదివాసులు, ఔషాదివాసులు, కేశరాదివాసులు, గృధాదివాసులు, రామమందిరంలో యాగ అగ్నిగుండం ఏర్పాటు చేయబడింది. జనవరి 20న శాకరాదివస్, ఫలదైవం, పుష్పాదివాస కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా గర్భగృహ 81 కలశాల నడుమ వివిధ నదుల నీటితో శుద్ధి చేశారు. జనవరి 21న మధ్యాదివాసులు, ఛాయాదివాసులు జరిగాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహానికి ఉన్న కళ్ళగంతలు తొలగించి తన ప్రతిబింబాన్ని చూపిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ట్రస్ట్ వారు దాదాపుగా 8,000 మందికి ఆహ్వానాలు పంపించారు. అందులో కొద్ది మంది మాత్రం హాజరు కావట్లేదని ప్రకటించారు. వారిలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, లోక్సభ సభ్యుడు శశి థరూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇలా కొందరు హాజరు కావట్లేదని ప్రకటించారు. అయితే ఎవరు హాజరవుతున్నారు, ఎవరు హాజరు కావట్లేదు అనేది రేపే తెలుస్తుంది. మీరు ఇక్కడ చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అసలు రామాయణం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ రివ్యూ చేసుకుందాం. రామాయణం మహాకావ్యంలో శ్రీరామచంద్రుడు ధర్మం, ధైర్యం, క్షమాగుణం, నాయకత్వం యొక్క పరిపూర్ణ ఉదాహరణ. అతని జీవితం మనందరికీ ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. అందులో ముఖ్యమైనవి ధర్మబద్ధత. రాముడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు. అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన సిద్ధాంతాలకు రాజీ పడేవాడు కాదు. అతని జీవితంలో అత్యంత కష్టమైన నిర్ణయాలను కూడా ధర్మం దృష్టితోనే తీసుకునేవాడు. శబరివారి ఆతిథ్యం స్వీకరించడం, సీతమ్మ వారిని అగ్ని పరీక్షకు లోనయ్యేందుకు అంగీకరించడం వంటివి అతని ధర్మబద్ధతకు నిదర్శనాలు. అలాగే ధైర్యం. రాముడు అపారమైన ధైర్యం కలిగినవాడు. అతను ఎలాంటి కష్టాన్ని ఎదిరించినా ఎదురు లేకుండా ముందుకు సాగాడు. లంకను జయించడానికి సముద్రాన్ని దాటడం, రావణుడితో యుద్ధం చేయడం వంటివి అతని ధైర్యానికి ఉదాహరణలు. క్షమాగుణం. రాముడు అత్యంత క్షమాగుణం కలిగినవాడు. తన తల్లి కైకేయి చేసిన తప్పును క్షమించి ఆమెను ఎల్లప్పుడూ గౌరవించాడు. శివభక్తుడైన జటాయువుకు సాయం చేయడానికి వెళ్ళడం, కరదూషణాదులను కూడా క్షమించడం వంటివి అతని క్షమాగుణానికి ఉదాహరణలు. అలాగే నాయకత్వం. రాముడు గొప్ప నాయకుడు.
అతను తన ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమించి రక్షించాడు. అతను న్యాయమైన పాలనను అందించి తన సహచరులను ఎల్లప్పుడూ కలుపుగోలు చేశాడు. హనుమంతుడు వంటి విధేయత కలిగిన సహచరులను తయారు చేయడం, ప్రజల సంతోషాన్ని ఎల్లప్పుడూ ప్రధానంగా పెట్టడం వంటివి అతని నాయకత్వ లక్షణాలకు ఉదాహరణలు. రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ధర్మం, ధైర్యం, క్షమాగుణం, నాయకత్వం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. కష్టాలు వచ్చినా ఎదురు లేకుండా ముందుకు సాగాలి. మన సహచరులను ప్రేమించి గౌరవించాలి. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి. రామాయణం అనేది కేవలం కథ కాదు, అది మన జీవితానికి ఒక గైడ్. అలాగే అయోధ్యకు వెళ్ళాలనుకునే వారి కోసం అయోధ్య ధామ్ జంక్షన్ అనే రైల్వే స్టేషన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో అయోధ్యకు ఎవరు వెళ్ళాలనుకున్నా బై రోడ్, బై ట్రైన్, బై ఎయిర్వేస్ కూడా వెళ్ళొచ్చు. సో టైం సరిపోవట్లేదు కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.